స్తుతి ఆరాధన చేసుకుందాం. మనం నిలిచి ఇంకా దేవునికి మహిమ కలిగించేట్టుగా మనమందరం కూడా లేచి నిలబడదాం.
అందరూ మౌనము కలిగి ప్రతి ఒక్కరము కలిసి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని ఏ ఒక్కరము పోగొట్టుకోకుండా ఈ మంచి సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపముగా ఉండి నీ స్వరం వినడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు నీవేమి శ్రమ కలిగి ఉన్నావో, ఏ ఆర్థిక నీవు ఏ బాధించబడుతున్నావో, నీ ప్రతి బాధను ఆయన చూచుచుండగాను, ఆయన నువ్వు నిజముగా నువ్వు మొర్ర పెడుతుండగానే నీ ప్రతి అవసరతలు తీర్చడానికి కొరకు ఆయన నీకు సమీపముగా నీ అద్భుతమైన కార్యమును నీ పక్షమున చేయడానికి నీ మధ్యన నిలిచి ఉన్న దేవుడు, బలమైన దేవుడు. ఈ దాసుడికి ఇచ్చిన ఈ 40 సంవత్సరములను ఆయన ఇచ్చిన గొప్ప కృప, ఇంకా అనేక ఆశీర్వాదము సేవకుడికి దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక. ఇంకా నూతనమైన ఆత్మను బలపరచుదురుగాక. దేవా, ఇదిగో తండ్రి, ఎక్కడి నుండో ప్రయాసపడి వచ్చిన నీ ప్రజలను మీరు జ్ఞాపకము చేసుకోండి. నీ ప్రజలు ప్రభా, ఈ దినమన ప్రభా నీ దాసుడి పుట్టినరోజును జరుపుకుంటున్నందుకు వారు ప్రేమతో నీ బిడ్డలు ప్రభువైన గిఫ్ట్లు తీసుకొచ్చిన్నారు. వారు ఎంతైతే ఖర్చు పెట్టి ఉన్నారో అంతకు మించిన రెట్టింపు ఘనతను ఆశీర్వాదమును వారికే మీరు అనుగ్రహించుదురుగాక ప్రభా. దేవాదిగో ప్రభా, ఈ రోజున ప్రభు నీ దాసుడి నోటు ద్వారా ఏ వాక్యం అయితే మీరు పలకబోతున్నావో ఆ వాక్యమును మేమందరమును విని మా హృదయములో భద్రపరుచుకుందామగాక. ఆయన వాక్యమును మన హృదయములో భద్రపరుచుకుందామగాక. ఈ కేకు ఎలా మధురముగా ఉన్నదో మనందరి జీవితాలు కూడా అతి మధురముగా దేవుడు మార్చునగాక. ప్రతి రోగములు విడుదల కలుగునగాక. నూతనమైన ఫలముతోను నూతనమైన ఆశీర్వాదము చేత మనమందరమును వర్ధిల్లుదుమగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ప్రతి ఒక్క ఆశను ఆయన తీర్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచూచూనే నడచిన అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచూచూనే నడచిన అన్ని వేళలా. ఆరాధన యేసునికే. అందరం చెప్తామా? ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ వాక్యములో నడచెదా, సన్నిధిలో నిలచెదా, నేను వెంబడించెదా. అవును ప్రభు, అన్ని మార్గంలో స్థిరపడతాను. నేను వెంబడిస్తున్నానయ్యా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ప్రేమ కుమార్ గారిని ప్రార్థించాలి. క్లుప్తంగా వాక్యంలో కలుసుకుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆ పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధ నామమున ఇంతవరకు పాల్గొన్నాను.
ప్రభు దాసులు మాట్లాడుచుండే సంసారాన్ని మటుపరుచుకుని మీరే ఆత్మీయ వెలిపరిచి ప్రథమని ప్రతి ఒక్క బిడ్డను హృదయం తాకి మీరు హెచ్చరించి మమ్మల్ని సరి చేసుకునే సహాయం చేసుకుంటాం ఏసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. సావధానంగా ఒకసారి చెప్పలు కొడుతూ దేవుని నామమున పరిచి సావధానంగా తీసుకుందాం. శ్రేష్టమైనటువంటి సమయంలోకి మనము వచ్చాము కాబట్టి అందరూ కూడా సావధానంగా కూర్చుని